నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం గారు ఉన్నారు. సో మాట్లాడదాం. ఏదైతే పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇచ్చారు, చేవెళ్ళ పార్లమెంటు ఇన్ఛార్జిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో మరి పార్లమెంటు చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తున్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కనిపిస్తున్నది. ఓవైపు గుడ్లమ్ముకున్నటోడు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. సో ప్రధానంగా కొన్ని సర్వేలు చర్చల్లో కూడా ఈ చేవెళ్ళ మీద ప్రధానంగా వినిపిస్తున్నది. చేవెళ్ళలో 2 ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, చేవెళ్ళ కావచ్చు, వికారాబాద్ కావచ్చు. సో నాగారి ప్రీతం గారిని అడుగుదాం, చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో నిజంగా మరి కొండాను ఢీకొని రంజిత్ రెడ్డి గెలబోతున్నాడా, అసలు ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రీతం గారు నమస్తే. నమస్తే. సో మొదటగా మీకు పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఇచ్చిర్రు, రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యతలు మీకు ఇచ్చారు కాబట్టి అసలు ఎట్లుంది అక్కడ? ఓటర్స్ అంతా ఏమంటున్నారు? ఓటర్స్ ఏమంటున్నారు? అది కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు, అనకొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. ఎందుకనంటే అపోలో ఆసుపత్రులకు ఆయన యాజమాన్యంలో చాలా కీలకం. మరి అపోలో ఆసుపత్రి కట్టింది ప్రభుత్వ భూమిలో. అందులో పేదలకు ఉచితంగా వైద్యం చేయమని కానీ, పేదలకు కొంచెం చూసుకోమని కానీ అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అదే చేవెళ్ళ పార్లమెంట్లో నుంచి ఏ ఒక్కరికన్నా కానీ 100 రూపాయలన్నా కన్సెషన్ చేసిన ఘనత ఈ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఉందా అంటే అది లేదు. పెద్ద అనకొండ అంటే ప్రజలు అందులోకి అడ్మిట్ అయితే రక్తం పీల్చుకొని వాళ్ళ కిడ్నీలు అమ్ముకొని పూర్తి స్థాయిగా దొంగదారుల 4500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీ అభ్యర్థులు ఉంటే 17 మందిలో అత్యంత కుబేరుడు ఎవరన్నా ఉన్నారంటే అనకొండ విశ్వేశ్వరరెడ్డి. ఆయన ఓటమి ఖాయం. ఆయన ఓడగొట్టడం 100% నేను బాధ్యత తీసుకున్నా, ఆయన ఓడగొట్టి చూపిస్తాం. కానీ గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి పోయిన వ్యక్తే, మరి ఆయనకేమన్నా సపోర్టెడ్గా ఏమైనా చేస్తున్నా రంజిత్ రెడ్డిని ఓటమి చేయడానికి? ఇప్పుడు నేనేమంటున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి కేవలము ఎన్నికలు వస్తే కనిపించే వ్యక్తి. దాని తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసి చూడండి మీరు ఒకసారి. చూస్తే వివిధ దేశాలలో బోటింగ్లలో, క్లబ్బులలో, వీటిలలోనే పార్కులలో కనిపించుకున్న ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఉంటాయి. నాయకుడు అంటే ప్రజల మధ్యలో ఉండాలి. నాయకుడు అంటే విదేశాలలో ఎప్పుడు పడితే అప్పుడు తిరుక్కుంటా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి కామెంట్లు చేసి పోయేటోడు కాదు. ఈ రోజు మా నాయకుడు రంజిత్ రెడ్డిని పట్టుకొని ఎన్నో మాటలు అంటున్నాడు. కోడిగుడ్ల రంజిత్ రెడ్డి అంటున్నాడు. కోడిగుడ్ల రంజిత్ రెడ్డి అంటే కోడిగుడ్లు దేనికి మంచిది? పౌష్టికాహారానికి మంచిది. కోడిగుడ్లు తినమని ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ ఈ అనకొండ ఏదైతుందో ఈ కోడిగుడ్లను మొత్తం ఒకటేసారి మింగేద్దామని మా రంజిత్ ఓడగొడదామని చూస్తుంది. కానీ అది అయ్యే పరిస్థితి కాదు. కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి అదే కరోనా సమయంలో నేను చెప్తా, ఆయన మరొక డాక్టరు ఏమనంటే యూట్యూబ్ వీడియోలు తీసి శానిటైజర్లు ఇట్లా వాడాలి, మూతికి మాస్కులు ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పుకుంటూ ఆయన కూర్చున్నాడు. మరి మా రంజిత్ రెడ్డి ఊర్లకు టీవీలు పంపించి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించి ఎవరికన్నా ఏం కావాలి? ఈరోజు ఓటేసేటోనికి విద్య కావాలి, వైద్యం కావాలి. విద్య మొత్తము టీవీలు ఇచ్చి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించిండు. వైద్యము ఆయన హాస్పిటల్లోనే ఫ్రీగా చేయించిండు. అందరికీ బ్లడ్ టెస్ట్లు తీసుకున్నాడు, శాంపుల్ తీసుకొని ₹1 తీసుకోకుండా అందరికి ఇచ్చి. ఇది ప్రజలకు అడిగితే తెలుస్తుంది. నేను పరిగిల గడపకు పోతున్నా, ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా రంజిత్ రెడ్డి గారు టచ్ అయి ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రతి ఒక్క గడపకు ఏదో విధంగా అనకొండగా వాళ్ళకు శాపమై గుదిబండగా ఆయన తయారై ఉన్నాడు. కొండాకి గుండె లేదు, కేవలము ఆ గుండె మొత్తం కొండగా మారి కనీసం కనికరం లేకుండా పేద ప్రజల్ని పిండి పీడించే వ్యక్తి ఆయన. అటువంటి వాడిని ఓడగొట్టడం సర్వసాధారణం. ప్రజలు తిప్పి కొడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ముఖ్యంగా ఏదైతే రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అలియాస్ బీఆర్ఎస్ నుంచి రీసెంట్గా వచ్చారు, నిజంగా జనాలు జీర్ణించుకుంటారా? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా రంజిత్ రెడ్డికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? మీ అభ్యర్థి గడ్డ మీద పడే అవకాశం ఉందా? ఇప్పుడు మా అభ్యర్థి గంజాయి మొక్కల మధ్యలో ఓ మల్లెపూ మొక్క ఉండే. ఇప్పుడు ఆ మల్లెపూ మొక్కను తీసుకొచ్చి మా మల్లెపూల వనంలో జాయిన్ చేసుకున్నాము. ఇటువంటి నాయకులు చాలా అరుదుగా మనకి ఎక్కడ దొరకరు. ఎందుకంటే ఎవరు కానీ ఆ మనసుంటేనే ఎవరన్నా చేస్తారు. కరోనా సమయంలో నిజంగా కూడా రంజిత్ రెడ్డి గారు చేసిన సేవలు ఆషామాషి సేవలు కాదవి. వాస్తవానికి కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు కూడా అంత సేవలు చేయరు. ఎవరికి అవసరం అండి? టీవీలు పంచాల్సిన అవసరం ఏంది? ప్రతి ఒక్క ఊరికి టీవీ పంచాడు, ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా సహాయపడ్డాడు, ప్రతి ఒక్కరికి ఆయనకు తోచినంత ఆర్థిక సహాయం చేసిండు. ఈ రోజు ఆయన ఎంతుంటే ప్రజలను మేము గమనిస్తున్నాము. ఆయనని తన ఇంట్లో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక ఇంట్లో సొంత కొడుకుగా ఆయనని భావించి ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్ళ గడ్డ కాంగ్రెస్ అడ్డా. ఎట్టి పరిస్థితులలో ఈ చేవెళ్ళలో 7 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 7 లక్షల మంది ముస్లిమ్స్కి రిజర్వేషన్ తీస్తా అన్న బీజేపీకి ఓటేస్తారా? లేకపోతే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకటిగా ఉంచి రాజ్యాంగాన్ని మార్చకుండా పెట్టే వాళ్ళకు మాకు ఓటేస్తారా అనే దాని మీద మనుధర్మానికి
మరియు రాజ్యాంగానికి జరిగే ఎన్నికలు ఇది. రంజిత్ రెడ్డికి, కొండా విశ్వేశ్వరరెడ్డికి జరిగే ఎన్నిక కాదు. తప్పకుండా రాజ్యాంగం గెలుస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గెలుస్తారని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. కానీ ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కొంతమంది కామెంట్ చేస్తారు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. సో బీజేపీ నాయకుల గెలుపు కోసము కొంతమంది డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్టు. అందులో మరి రంజిత్ రెడ్డి ఏమైనా డమ్మీ క్యాండిడేట్ అనుకోవచ్చా? ఇప్పుడు చాలా క్లారిటీగా ఏంటంటే ఎవరితో కుమ్మక్కయ్యారు అనేది చాలా క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుంది. కవిత జైల్లో రోజు ప్రాధేయపడుతూ ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏమన్నా ఏం చేస్తున్నావు అని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తుంటే మోదీ కాళ్ళ దగ్గర మోకళ్ళు వీళ్ళు. అందుకే మీకు చేవెళ్ళ గడ్డలో టీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు. ఏ సర్వే అన్నా చూసుకోండి, టీఆర్ఎస్ అక్కడ పూర్తిగా బీజేపీకి బెండ్ అయిపోయింది. కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడానికి టీఆర్ఎస్ నాయకులే తహతహలాడుతున్నారు. కానీ వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎటువంటి ఛాన్స్ లేదు. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, గెలిపించే ప్రయత్నం చేస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కొండా ప్లస్ టీఆర్ఎస్ ఇప్పుడు కలిసి అక్కడ చేస్తున్నారు. కానీ రంజిత్ రెడ్డి గారు తక్కువ 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, కానీ కాంగ్రెస్ కు ముఖ్యంగా ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీ అభ్యర్థి కానీ మీరు కానీ? ఇప్పుడు 10 సంవత్సరాలలో ఎందుకు ఓటేయాలి అని అంటే 2014లో మరి నల్లధనాన్ని సింగపూర్ నుంచి తీసుకొచ్చి, స్విస్ బ్యాంకుల నుంచి తీసుకొచ్చి పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తున్నారు. 15 రూపాయలు కదా, 15 పైసలు ఇవ్వాలి. 1000 రూపాయల నోట్ల రద్దుతో పూర్తి స్థాయిగా దేశంలో నల్లధనాన్నే మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. 2000 నోట్లు తెచ్చిండ్రు, ఆదాయ నమ్మకాన్ని కట్టబెట్టిండ్రు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క చోట మాకు ఇచ్చిన వాగ్దానాలు మేము అడిగిన ఏది కానీ ఇప్పుడు ఆ 4 లేన్ రోడ్ ఏదైతే ఉందో అప్ప జంక్షన్ నుంచి వికారాబాద్ దాకా 4 లేన్ రోడ్ ఉందో అది కూడా రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తను శాంక్షన్ చేయించిన రోడ్డు, దాన్ని కూడా ఈ భూసేకరణ అని చెప్పి అడ్డుకొని ఇంతవరకు ఆ పనులు కానివ్వలేదు. ఈసారి రంజిత్ రెడ్డి గెలిస్తే తప్పకుండా ఆ చేవెళ్ళ అభివృద్ధే కాదు, పూర్తి స్థాయిగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తంగా అభివృద్ధి అవుతుంది. అది అందరూ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి అనేది మనం ఆలోచిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాహుల్ గాంధీ గారు మంచు టెండర్లో మంచు కొండల్లో తిరుక్కుంటూ భారత్ జోడో యాత్ర చేసి ఈరోజు పేద ప్రజల అన్ని కష్టాలు తెలుసుకున్నాడు. తప్పకుండా మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే అమ్మినరో వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాము. రిజర్వేషన్ల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ కూడా రిజర్వేషన్లు జనగణన చేసి తప్పకుండా కులగణన చేసి వాళ్ళకు వాళ్ళ రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇది మొత్తం మీద ఏదైతే కొండా వర్సెస్ రంజిత్ రెడ్డి మధ్య ఒక రకమైనటువంటి మాట యుద్ధం కనిపిస్తుంది. ఓవైపేమో సర్వేలని బీజేపీ అంటున్నాయి, కొన్ని సర్వేలు కాంగ్రెస్ అంటున్నాయి. ఓటర్లంతా మా వైపే ఉన్నారంటూ కాంగ్రెస్ అంటుంది, మా వైపే ఉన్నారంటూ బీజేపీ అంటున్నారు. అసలు నిజంగా ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఎవరిని గెలిపించుకోబోతున్నారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రీతం మాత్రం మా అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు, మేము మంచి నమ్మకంతో ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.